అనేది ఫస్ట్ చూస్తాడు. నిజంగా విడుదల నువ్వు అపేక్షించినట్లయితే ఖచ్చితంగా దాన్ని గద్దిస్తాడు. పోతుంది అది, అది ఏ రూపంలో ఉన్నా పోతుంది. ఉపవాసముతో నా ప్రభు ముందుకు రా. లేదు ఉండలేవా, బాగా చిక్కి బలహీనమే దా, అయితే అట్లనే ఉన్న పలంగా రా. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎడబడతారండి, లాగలేక లాగుతున్నారు. నేను ఊరకట్ట అందుకోమని టప చప్పలు ఉన్నా అని అందుకోవాలి. ఉన్నట్టు రా యేసయ్య ముందుకి. అదిగో ఆయన యొద్దకు తేయబడేను, ఆయన ఏం చేశాను, దాన్ని గద్దించాను. అప్పుడు దృష్టి కలిగాను, వాక్కు కలిగాను, రెండు వచ్చాను. దయ్యం వదిలి, అది ఏ రూపములో ఉన్నదైనా నిన్ను వదిలిపోతుంది, నువ్వు బాగుపడతావు, డౌట్ లేదు. ఓకేనా? అది అందులో ఉన్న రహస్యం. చూడండి ఎంత విషయం ఉందో వాటి దగ్గర, ఎంతగా ఎన్ని రూపాలలో అవి మనల్ని వెంటాడతాయో. రక్షణానుభవంలోకి రాని వాళ్ళని కదా, వచ్చిన వాళ్ళని కూడా ఎలా శోధిస్తాయో చూడండి. కాబట్టి దయ్యం అనగానే ఏ రూపాన్ని ఊహించుకుంటావు అని చెప్పని, అది కాదు. దయ్యం అనగానే తెల్ల చీర కట్టుకుని పోయా, అది చాలా రూపాలలో ఉంది. అది లేఖనం మనకి బాహాటం చేస్తున్న సత్యము. ఆఖరికి ఆలోచన రూపంలో కూడా నిన్ను శోధిస్తుందంటే ఎంత వింతైన విషయమో చూడండి. అది కనీసం వాక్యం గనుక జాగ్రత్త పడండి. ఓకే, ఎక్కడిదేమన్నాను మొత్తాన్ని కలిపి. అయితే దానికి మనకున్న లింక్ ఏంటంటే, అది ఎంటర్ అయిందంటే తెంచుకొని పోలేదు. యేసయ్య ముందుకు పోతున్నామని తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు నిరీక్షణ దానికి. అక్కడ దాకా పోతాడా, ఎక్కడో మలుపు తిప్పుతాడులే అనుకొని పాపం నిరీక్షణ దానికి. ఎందుకు పోవచ్చుగా, పోదు, ఇరుక్కుపోయింది మన దగ్గర. అర్థమైందా? ఇరుక్కుపోయింది. బోన్లో ఎలక ఇరుక్కుపోయింది చూసా. నా చిన్నప్పుడు బోన్లో ఎలకలు పడితే శుభ్రంగా గోని సంచి ఒకటి తీసుకొచ్చి ఆ బోను మూత లేపగానే సర్రమని పరిగెత్తింది సంచిలోకి సావటానికి. ఇక అంతే, ఎన్ని ఎలకలు అయితే ఉన్నాయో అన్ని అందులో పంపించి ఆ మూతి బట్టి కట్టేసి ఆ లోపల ఇరుక్కున్న ఎలకల్ని బండకేసి బాధేవాళ్ళు. ఇక అంత వచ్చింది, మనల్ని పీడించింది. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? యేసయ్య దగ్గరికి పట్టుకు రావాలి. చిక్కింది, బోన్లో పడింది. ఆ బోన్ ఏంటంటే నీ బాడీయే. ఈ కోణంలో ఆలోచించు, ఇక నీకు టెన్షన్, దడ, ఆయాసం ఉండదు. దయ్యానికి నువ్వు కాదు చిక్కింది, నీ దగ్గరకు వచ్చి అది చిక్కింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో, బోన్లో చిక్కిన ఎలకలాగా నేరుగా తీసుకొచ్చి యేసయ్యకి పట్టిస్తే డోర్ ఓపెన్ చేసి గోనె సంచిలో తెప్పించి కొడితే మళ్ళీ కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? భయపడతారా? కృంగిపోతారా? టెన్షన్ పడతారా? రహస్యం బయలుపడిందని దేవుని కృతజ్ఞతలు చెప్తారా? అది ఇప్పుడు ఏం చేయాలో, మొత్తాన్ని పట్టుకొచ్చి అది గోనె సంచిలో పెట్టి యేసయ్యకి అప్పచెప్పాలి. బాదు ప్రభువా అని. ఒక్కటే దెబ్బ, అడ్రస్ కూడా ఉండదు. ఇక ఎందుకు ఈ విషయాలు చెప్పాను అంటే, అది ఇక్కడ జరిగిన విషయం. అది దయ్యములు ఆ విధంగా చెయ్యగలవు.